ఈరోజు వీడియోలో మనము బ్రీచ్ పొజిషన్ అంటే బేబీ ఎదురుకాలతో పుట్టడం అన్న దాని గురించి తెలుసుకుందాం. హలో, నేను డాక్టర్ మైత్రేయ చెన్ను, కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్ ఫ్రమ్ సంఖ్య హాస్పిటల్స్, హైదరాబాద్. సో బ్రీచ్ పొజిషన్ అంటే బేబీ ఎదురుకాలలో పుట్టడం అన్నది అది నార్మల్గా ఒక 3% ఆఫ్ డెలివరీస్లో అవుతుంది అనమాట. సో బేబీ నార్మల్గా అయితే హెడ్ కిందకి ఉండి కాళ్ళు పైకి ఉండాలి. అలా కాకుండా రివర్స్లో ఉండి కాళ్ళు కిందకి ఉన్నట్టయితే నార్మల్ డెలివరీ అవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనమాట. సో దానికి ఎందుకు ఎవరికి రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నది మనం ఫస్ట్గా తెలుసుకుందాం. సో జనరల్గా హెడ్ అన్నది బేబీలో ఉన్న అవయవాల్లో మోస్ట్ బిగ్గెస్ట్ పార్ట్. సో స్పేస్ ఎక్కువ ఉన్న చోట బేబీ హెడ్ వెళ్ళి ఉంటుంది అనమాట. సో జనరల్గా 20th వీక్ అంటే 5th మంత్ 6th మంత్ స్కాన్లో ఆల్మోస్ట్ ఒక 30% ఆఫ్ బేబీస్ అన్నీ బ్రీచ్ పొజిషన్లోనే ఉంటాయి అనమాట. సో దాని గురించి మనం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తర్వాత 8th 9th మంత్కి వచ్చేసరికి బేబీ మూవ్మెంట్ అన్నది అయ్యి మోస్ట్ ప్రాబబ్లీ హెడ్ అన్నది కింద పెల్విస్లోకి హిప్స్ ఏరియాలోకి వెళ్ళి సెటిల్ అవుతుంది అనమాట. అలా కాకుండా సపోజ్ ఏమన్నా గర్భసంచిలో ఏదన్నా కొంచెం ప్రాబ్లంగా ఉండడము, అంటే ఏమన్నా మాల్ఫర్మేషన్స్ ఉండడము, ఆర్ హిప్స్ దగ్గర ఉండే బోన్స్ అన్నది సైజ్ అన్నది కొంచెం డిఫరెంట్గా ఉండడము, అంటే ఏమైనా హార్ట్ షేప్ పెల్విస్ కానీ ఆండ్రాయిడ్ పెల్విస్ అట్లా ఉన్నప్పుడైతే హెడ్ లోపలికి పొజిషన్ కరెక్ట్గా ఫిట్ అవ్వదు. అలా ఉన్నా ఆర్ బేబీ అన్నది హెడ్ చాలా ఎక్కువ పెద్ద సైజులో ఉన్నట్టయితే, అంటే జెస్టేషనల్ డయాబెటీస్ ఉన్న బేబీస్ కానీ, ఆర్ మాయ అన్నది కొంచెం కింద ప్లసెంటా ప్రీవియాలో ఉండి ప్రీవియా అన్న కండిషన్లో ఉండి మాయ కొంచెం కింద సైడ్కి ఉన్నట్టయితే బేబీ హెడ్ పొజిషన్ కరెక్ట్గా ఫిట్ అవ్వడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఆర్ మనకి ముందు నుంచి ఫైబ్రాయిడ్స్ అనే గడ్డలు లాంటి గర్భసంచిలో కింద పార్ట్లో ఉన్నట్టయినా, ఆర్ ఉమ్మనీరు బాగా ఎక్కువగా ఉన్నా కూడా బేబీ మూమెంట్ అన్నది బాగా ఎక్కువగా ఉంటుంది. బొడ్డు తాడు అన్నది కొంచెం ఎక్కువగా ఉన్నా, లేకపోతే చిన్న సైజు తక్కువ షార్ట్ కార్డ్ ఉన్నా కూడా, రెండు వాటిల్లో ఉన్నా కూడా మనకి ఇబ్బంది ఉంటుంది అనమాట. సో ట్విన్స్ ప్రెగ్నెన్సీ ఆర్ మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే స్కానింగ్లో మనకి డేట్ సరిగ్గా తెలియకుండా ముందే స్కాన్ చేసి బేబీ ముందే బ్రీచ్ పొజిషన్ అని నిర్ధారించుకుంటారు. సో ఈ కారణాల వల్ల బేబీ పొజిషన్ అనేది బ్రీచ్ పొజిషన్ అంటే ఎదురుకాలు పుట్టడం అనే ఆ పొజిషన్లోకి వెళ్ళడం అవుతుంది అనమాట. సో అందరూ ఎందుకు బ్రీచ్ పొజిషన్కి ఏమవుతుంది, నార్మల్ డెలివరీ లాగా చేయొచ్చు కదా అని అనుకుంటారు. సో బ్రీచ్ పొజిషన్ వల్ల ఏంటంటే కొన్ని కాంప్లికేషన్స్ అనేవి ఉంటాయి అనమాట. సో నార్మల్గా మన బాడీ అన్నది డిజైన్డ్ ఫర్ ఎ నార్మల్ డెలివరీ, హెడ్ బయటికి ఫస్ట్ వచ్చేలాగా డిజైన్ అయి ఉంది. అలా కాకుండా కాళ్ళు ముందు వచ్చి తర్వాత హెడ్ అన్నది వచ్చే ప్రాసెస్లో ఏంటంటే నార్మల్గా హెడ్ అన్నది సరిగ్గా బయటికి రాకుండా స్టక్ అయ్యే అవకాశం అన్నది ఉంటుంది. ఎందుకంటే మనకి కిందనే ఫుల్ డైలేషన్ అన్నది అవ్వదు. ఎందుకంటే హెడ్ అన్నిటికన్నా పెద్ద సైజు ఉన్నది, అది ముందు వస్తే మిగతా బాడీ అంతా ఈజీగా వస్తుంది. అలా కాకుండా రివర్స్లో రావడానికి ఇబ్బందులన్నీ కొన్ని ఉంటాయి. సో ఈ బ్రీచ్ డెలివరీస్ కండక్ట్ చేయడానికి ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ అండ్ డాక్టర్స్తో పాటు చుట్టుపక్కల ఉండే స్టాఫ్ అంటే సిస్టర్స్ వాళ్ళందరూ కూడా టీం అంతా కూడా వెరీ వెల్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉండాలి. ఉంటేనే బ్రీచ్ డెలివరీ అన్నది సిజేరియన్ కాకుండా నార్మల్గా సక్సెస్ఫుల్గా చేయగలుగుతాం. సో అందరి దగ్గర స్టాఫ్ అలాగా ప్రాపర్గా ట్రైన్ అయి ఉండదు కాబట్టి బ్రీచ్ ఎదురుకాలు ఉన్న వాళ్ళకి ఈ కాంప్లికేషన్స్ అన్నీ అవాయిడ్ చేయడానికి సిజేరియన్ రేట్స్ అనేవి ఎక్కువ అవుతాయి అన్నమాట. సో అండ్ ఉన్న బ్రీచ్ పొజిషన్ని బట్టి, అంటే ఒక బ్రీచ్లో కూడా చాలా పొజిషన్స్ ఉంటుంది. ఫ్రాంక్ బ్రీచ్ అని, అంటే కాళ్ళు రెండు ప్రాపర్గా మనకి పైకి ఉన్నట్టయితే, అలా ఉన్నట్టయినా కూడా మనకి ఇబ్బంది కలుగుతుంది అనమాట. సో కొన్ని ఎక్సర్సైజెస్ కొన్ని టిప్స్ అనేవి ఉంటాయన్నమాట. సో మనకి లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్లో చేస్తే స్లైట్ పాసిబిలిటీ దట్ మనకి ఎదురుకాల నుంచి హెడ్ కిందకి తిరిగేలాగా. సో కొన్ని ఎక్సర్సైజెస్, జనరల్ వాకింగ్ చేయడము, పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ చేయడము, అండ్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అంటే క్వాట్స్ చేయడము, కింద కూర్చొని బాస్పట్టి వేయడం, బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ చేయడము, ఇలాంటి ఎక్సర్సైజెస్ చేయడం. దాంతోపాటు వాటర్ కొంచెం బాగా ఎక్కువగా తాగితే ఉమ్మనీరు అవన్నీ కూడా బాగా పెరిగి బేబీ మూమెంట్ని ఫెసిలిటేట్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఇంకొక ప్రొసీజర్ ఉంది, ఎక్స్టర్నల్ సెఫాలిక్ వర్జన్ అని కూడా మనకి ట్రై చేయొచ్చు. బట్ ఇట్ షుడ్ బి డన్ అండర్ డాక్టర్ గైడెన్స్ అండ్ ఓన్లీ అవసరమైన కేసెస్కి మాత్రమే చేస్తామన్నమాట. సో మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.